లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఎంపీ అభ్యర్థులపై బీజేపీ హైకమాండ్ కసరత్తు ప్రారంభించింది. దీనిలో భాగంగా ఇవాళ ప్రధాని మోదీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ భేటీ కానుంది. ఈ సందర్భంగా పలు రాష్ట్రాల్లోని దాదాపు 100 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉంది. ఎన్నికల స్కెడ్యూల్ కంటే ముందే అభ్యర్థులను ప్రకటిస్తే ప్రయోజనం ఉంటుందని బీజేపీ భావిస్తుంది. మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఈ ప్లాన్ సఫలమవడంతో అదే ఇక్కడ కూడా అమలు చేయాలన్నట్లు తెలుస్తోంది. ఇటు తెలంగాణలోనూ మెజార్టీ స్థానాలు గెలవాలని బీజేపీ లక్ష్యంగా పెట్టుకుంది. తెలంగాణకు సంబంధించి 6-7 స్థానాలకు అభ్యర్థులను తొలి జాబితాలో ప్రకటించే అవకాశం ఉంది. ఇప్పటికే హైకమాండ్ పిలుపుతో బండి సంజయ్ ఢిల్లీకి వెళ్లారు. ఆయనతో పాటు పలువురు ఆశావాహులు కూడా హస్తినాకు క్యూ కట్టారు. దీంతో బీజేపీ తొలి జాబితాపై ఆశావాహుల్లో టెన్షన్ నెలకొంది. తెలంగాణలో 6-7 స్థానాల్లో అభ్యర్థుల విషయంలో బీజేపీ హైకమాండ్ ఓ క్లారిటీకి వచ్చినట్లు తెలుస్తుంది. సిట్టింగ్ ఎంపీలు బండి సంజయ్, ధర్మపురి అరవింద్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి వారి సీట్లే దక్కనున్నాయి. అయితే ఆదిలాబాద్ సిట్టింగ్ ఎంపీ సోయం బాపురావును మార్చే ప్లాన్లో ఉన్నట్లు తెలుస్తుంది. అటు నాగర్ కర్నూల్ బీఆర్ఎస్ ఎంపీ రాములు, ఆయన కుమారుడు భరత్ బీజేపీలో చేరనున్నారు. అయితే ఆయనకు బీజేపీ నాగర్ కర్నూల్ టికెట్ ఇవ్వనున్నట్లు సమాచారం.